ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెరూషలేములో కొంతమంది వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సూచక్రియలు జరిగించమని, మహాత్కార్యం జరిగించమని అడుగుతూ ఉంటారు. తర్వాత అనేక మంది విశ్వాసంతో ఉండి విశ్వసిస్తున్నామని అనేక మాటలు క్రీస్తుతో మాట్లాడిన వారు ఉన్నారు. అనేక మంది నేను మిమ్మల్ని వెంబడిస్తాము, మేము మీతో వస్తాము, నీతోనే ఉంటామని చెప్పి అనేక మంది యేసుక్రీస్తు వారితో చెప్పిన వారు కూడా ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటావా, క్రీస్తు సాక్షిగా ఉంటావా అంటే అనేక మంది ఏం చెప్తున్నారు? మేము చనిపోయేంత వరకు యేసుక్రీస్తు బిడ్డగానే ఉంటాము, మా ప్రాణం పోయేంత వరకు క్రీస్తుని మేము విడిచిపెట్టము అనే మాటలు అనేక మంది మాట్లాడుతూనే ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తాము కానీ లోకానుసారమైన జీవితాన్ని మేము జీవించము అని ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇక్కడ ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక తను వారి వశము చేసుకొనలేదు. ఎందుకని? అనేక మంది మాటలు చెప్తారండి, కానీ ఎవరు చేయరు. అనేక మంది సిద్ధాంతాలు మరి న్యాయంగా నీతులు ఎన్నో చెప్తారు, కానీ అవి పాటించరు. కానీ యేసుక్రీస్తు వారు ఏంటంటే వారు అందరినీ చూస్తున్నారు కదా, అందరి హృదయములు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మనిషిని ఆంతర్యంను ఎరిగినవాడు. అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటని లక్ష్య పెట్టాడు. హృదయంలో నుంచి ఏమొస్తుందో, హృదయంలో వీరేమనుకుంటున్నారో అది మాత్రమే ఆయన లక్ష్య పెడతాడు. అందుకే వారందరూ హృదయంతో నుంచి అనట్లేదు, నోటితో అంటున్నారు. కాబట్టి దేవుడు వారిని లక్ష్య పెట్టకుండా మరి వారిని తన వశం చేసుకోలేదు అంటున్నాడు. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, నిజమే, హృదయానుసారంగా దేవుని ఇష్టపడితేనే, హృదయానుసారంగా దేవుని మార్గంలో నడిస్తేనే, హృదయానుసారంగా దేవునితో ప్రయాణిస్తేనే దేవుడు హక్కును చేర్చుకుంటాడు. కానీ ఏదో వెళ్తున్నాము వస్తున్నాము పోనీలే సర్లే అని అనుకునే వారిని ఎన్నడూ కూడా దేవుడు హక్కున చేర్చుకోడు. అది యేసుక్రీస్తు వారి యొక్క నైజం. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసే దేవుడు కానీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఈరోజు నీవు హృదయానుసారంగా ఉన్నావా, లేకపోతే లోకములో మాట్లాడే రీతిగా ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నిన్ను తన బిడ్డగా చేర్చుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు హృదయం అంతా ఆయనకి ఇవ్వాలి. కానీ హృదయంలో ఏదో 1% దేవునికి ఇచ్చి మిగతా 99% అంతా కూడా లోకానికి ఇస్తే అది చెల్లదనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, వారిని నా వశము నేను చేసుకోను అంటున్నాడు. ఈ గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. అవునయ్యా, నీవు అందరినీ ఎరిగినవాడు నా పరమ తండ్రి, అందరి హృదయాల్ని నా పరమ తండ్రి తెలిసిన దేవుడవు. ఏ మనుషుడు ఏ హృదయములు హృదయాంతరమ్యులు ఏమి మాట్లాడుచున్నావో ఎరిగిన దేవుడు నీవేనయ్యా. రాజా వందనము దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. ప్రతి హృదయము నా పరమ తండ్రి నీ వైపు చూడాలయ్యా. ప్రతి నేత్రము నిన్ను చూడాలి, ప్రతి హృదయము నిన్ను స్తుతించి ఆరాధించాలయ్యా. ప్రతి నోరు నా పరమ తండ్రి సయ్య తండ్రి, హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాటలు కూడా వచ్చేటకు కృపని వాక్యాన్ని దయచేయండి. రాజా నీకే వందనం దేవా, నీకే స్తోత్రంలో దీనుల్ని నిలుపుని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి సయ్య ఎంతమంది ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో ఈ రోజున మీరు వారితో మాట్లాడండి, వారిని బలపరచండి, ధైర్యపరచండి నా పరమ తండ్రి. అయ్యా, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తివంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి యొక్క దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.